నోవాహు కుటుంబానికి సంబంధించి కుటుంబాలు కొన్ని ఉన్నాయి. వాళ్ళు కష్టార్జితములో 10వ భాగం ఖచ్చితంగా తీసుకొచ్చి దేవుని మందిరానికి ఇచ్చినాకనే వాళ్ళు ఆ యొక్క శరీరములోను రక్తములోను చేతులు వేస్తారు. కొంతమంది ఇక్కడ కూడా మోసమే, బయట ఎట్లాగో మోసమే మనం చేసేది. కానీ దేవుని దగ్గరికి వచ్చినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసి. దేవుడు సంఘాన్ని ఏంటట కన్యకగా అప్పజెప్పమని దైవ సేవకులకు వార్నింగ్ ఇచ్చాడు. కన్యత్వం లేకుండా ఎవరు కూడా వివాహం చేసుకోవడానికి ముందుకు వస్తారా? రారు. ఎందుకనంటే దేవుడు కూడా అంతే, సంఘాన్ని చూస్తాడు. సంఘం పరిశుద్ధంగా ఉందా, సంఘం యథార్థంగా ఉందా, సంఘము వాక్యంలో ఉందా, సంఘము ప్రార్థనలో ఉందా అని చూస్తాడు అంటున్నాం. శుక్రవారాలు ఆరాధన పెడుతున్నాం, గురువారం బ్రదర్స్ కూడిక పెడుతున్నాం, సోమవారం స్త్రీల కూడికలా పెడుతున్నాం ప్రభా అని చెప్పి మాలో ఏ తప్పు లేకుండా దేవునికి మేము ఏం చేయాలి? లెక్క అప్పచెప్పాలి. ఏదో యాదృచ్ఛికంగా వచ్చి మీరు ఇక్కడ కూర్చున్నవారు